ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఆసక్తికర పొత్తులు పొడిచాయి. ఇస్నాపూర్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు పొడవగా జిన్నారంలో బీజేపీకి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆఫర్ ఇచ్చింది. మరోవైపు నర్సాపూర్లో బీజేపీతో కలిసి మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్. ఇదిలా ఉంటే కోరం లేక ఇద్రేసం, జహీరాబాద్ మున్సిపాలిటీలకు అసలు ఎన్నికే జరగలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో హంగ్ ఏర్పడినటువంటి 7 మున్సిపాలిటీలపై ఒక ప్రతిష్టంభన అయితే తొలగింది. గత 2 రోజులుగా కూడా ఈ మున్సిపాలిటీలపై అయితే హంగ్ ఏర్పడడంతో మాత్రం అసలు ఈ మున్సిపల్ పీఠాలను ఎవరు దక్కించుకుంటారన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలు ఉంటే అందులో 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. అయితే ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కోహీర్, జహీరాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఆ తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంద్రేశం, అలాగే జిన్నారం, ఇస్నాపూర్ ఈ 3 మున్సిపాలిటీల్లోనూ హంగ్ ఏర్పడింది. అలాగే మెదక్ జిల్లాలో మెదక్, తూప్రాని ఈ 2 మున్సిపాలిటీల్లోనూ హంగ్ ఏర్పడడంతో మాత్రం ఇక్కడ కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచింది, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచింది. కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోవడంతో మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి చెందినటువంటి వార్డు సభ్యులు కావచ్చు, వారు మాత్రం ఈ హంగ్ గేమ్లో మాత్రం కింగ్ మేకర్లు అయ్యారు. దీంతో ఖచ్చితంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఇటు కాంగ్రెస్ బీజేపీలకు ఏర్పడింది. దీంతో ఇటు నర్సాపూర్లో మాత్రం అనైతిక పొత్తు ఏర్పడింది కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీకి. ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్కి ఇటు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చి, బీజేపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్కు మాత్రం వైస్ చైర్మన్ పదవి ఆఫర్ ఇవ్వడంతో మాత్రం అక్కడ నర్సాపూర్లో ఇటు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీలు కలిసి మాత్రం అక్కడ నర్సాపూర్ మున్సిపల్ పీఠాన్ని అయితే కైవసం చేసుకున్నాయి. ఇక మెదక్లో మాత్రం మొదటి నుంచి కూడా ఒక ప్రతిష్టంభన ఏర్పడంతో మాత్రం దానికి మాత్రం ఎక్సఫిషియో ఓటు, రోహిత్ ఎమ్మెల్యే ఎక్సఫిషియో ఓటు ఉపయోగించుకొని మాత్రం దాన్ని అయితే మెదక్ మున్సిపాలిటీ పీఠాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగలిగింది. ఇక ఇస్నాపూర్లో కీలకంగా ఉన్నటువంటి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఇటు ఎక్సఫిషియో ఓటు ద్వారా మాత్రం బీఆర్ఎస్ని గెలిపించారు. దీంతో అక్కడ కూడా మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలను, పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీని అయితే బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇంద్రేశంలో కోరం లేక మాత్రం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అలాగే జహీరాబాద్లోనూ కోరం లేక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో మాత్రం దాన్ని రేపు యథావిధిగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మాత్రం ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గత కొన్నేళ్లుగా కూడా అసలు నర్సాపూర్ మున్సిపాలిటీలో అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. కానీ ఈసారి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి దానిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మాత్రం ఈ స్థాయి ఫలితాలు సాధించుకోగలిగారు. ప్రధానంగా మొత్తం 15 వార్డుల్లో 6 స్థానాల్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 5 స్థానాల్లో బీఆర్ఎస్, అక్కడ 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఆ మిగతా 2 స్థానాలను గెలిచి అసలు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నా ఓ వార్డులో 2 అభ్యర్థులకు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సమానమైనటువంటి ఓట్లు రావడంతో టాస్ ద్వారా ఓ వార్డును కోల్పోవాల్సి వచ్చింది. మరో వార్డులో కేవలం 15 ఓట్ల ద్వారా మాత్రం ఆ వార్డును కోల్పోవాల్సి రావడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితుల్లో మాత్రం పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి మాత్రం అక్కడ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కొన్ని చెదురుముదురు ఘటనల మీద, కొన్ని పార్టీలో అంతర్గత విషయాలు కూడా, అంతర్గత గొడవలు కూడా బయటపడ్డాయి ఈ మున్సిపల్ చైర్మన్ల విషయంలో. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా 2 మున్సిపాలిటీలపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. 2 మున్సిపాలిటీలపై మాత్రం అసలు మున్సిపల్ చైర్మన్ ఎవరవుతారు, వైస్ చైర్మన్ ఎవరవుతారన్న దానిపై మాత్రం రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్.